సార్ ఇంకొకటి, మీరు రీసెంట్గా మన ఏపీ ఎఫ్డిసి కమిటీలో, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీలో మీరు యాజ్ ఏ డైరెక్టర్గా ఉన్నారు. అక్కడ మన రీసెంట్గా గతంలో అయినా కూడా నంది అవార్డ్స్ ప్రకటించారు సార్. దాని గురించి ఇప్పుడేమో నంది అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే సార్, ఇంతకుముందు మన ప్రభుత్వాలు ప్రకటించాయి కానీ అవి అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టైం మన తెలుగుదేశం పార్టీ ముందు ఎఫ్డిసిని ప్రకటన చేసింది. ఓకే. ఇంతకుముందు ఓన్లీ చైర్మన్నే చేశారు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అనౌన్స్ చేయాల. సో ఫస్ట్ టైం ఇప్పుడు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా రకరకాల విభాగాల్లోంచి తీసుకొని, దర్శకుల నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, జర్నలిస్టుల నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఇట్లా నాటక రంగం నుంచి, ఇలా అన్ని విభాగాల నుంచి ఈ ఎఫ్డిసిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమించడం జరిగింది. జరిగి ఇప్పుడు డిస్కషను నంది అవార్డ్స్ ప్రకటించబోతున్నాం త్వరలో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా గ్రాండ్గా, చాలా చక్కగా నిర్వహించబోతుంది. ఇది అతి త్వరలో ప్రభుత్వం నుంచి ఈ వార్త మనం త్వరలో మనం వింటాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నంది అవార్డులు చాలా గ్రాండ్గా, చక్కగా, న్యాయంగా, మంచి సినిమాలకి, మంచి నటులకి, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ సమంగా చక్కగా జరుగుతాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో అనౌన్స్ చేసినవి ఇవ్వబడతాయి, మధ్యలో చేసినవి ఇవ్వబడతాయి. మళ్ళీ ఇప్పుడు 2025 వరకు నంది అవార్డ్స్ని చేయటం జరిగింది. అది త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనం ఆ న్యూస్ వింటాం.